బాక్సర్గా ఓ వెలుగు వెలిగాడు. ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. కెరీర్లో మలుపులు మరకలకు లెక్కలేదు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఐరన్ మైక్ లైఫ్లో హార్ట్ టచింగ్ స్టోరీ కూడా ఉంది. తనే ప్రపంచం అనుకున్న భార్య కోసం లేటు వయసులో బౌట్లోకి దిగిన కహానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. మైక్ టైసన్ బాక్సింగ్లో సంచలనాలకు కేర్ ఆఫ్. వివాదాలతో సహవాసం చేసిన కటౌట్. రిటైర్ అయి చాలా కాలమే అయినా ఇప్పటికీ హెడ్లైన్స్లో నిలుస్తూనే ఉన్నాడు. 58 ఏళ్ల వయసులో మళ్లీ బౌట్లోకి దిగి ఇటీవలే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. క్రీడా ప్రపంచం చూపుని తన వైపు తిప్పుకున్నాడు. తన ఏజ్ గ్రూప్ వాడు కాకపోయినా 37 ఏళ్ల జేక్ పాల్తో పోరాడాడు. కెరీర్లో ఓటముల కంటే విజయాలే ఎక్కువ చూసిన టైసన్ జేక్ పాల్ చేతిలో మాత్రం కంగు తిన్నాడు. కానీ తన భార్యపై ప్రేమను చాటుకున్నాడు. ఆమెతో బాండింగ్ ఎలాంటిదో ప్రపంచానికి మరోసారి తెలిసేలా చేశాడు. జేక్ పాల్తో ఫైట్ తర్వాత వచ్చిన $20 మిలియన్ డబ్బును భార్యకే ఇచ్చాడు. ఎందుకంటే ఆమె అతడి ప్రపంచం, అతడి ప్రపంచం కూడా ఆమె. టైసన్ కష్టాల్లో ఉన్నప్పుడు తానున్నానంటూ లకీహా స్పైసర్ నిలిచింది. సవాళ్లను భర్తతో కలిసి ఎదుర్కొంది. టఫ్ టైంలో ఒత్తిడిని ఉఫ్మని ఊదేసేలా తన వంతు పాత్ర పోషించింది. టైసన్ కోసం లకీహా స్పైసర్ కూడా ఎన్నో త్యాగాలు చేసింది. ఆ త్యాగాలు డబ్బుతో వెలకట్టలేనివే. కానీ ఆమెను గౌరవించాలని టైసన్ భావించాడు. తనను ప్రేమించే వ్యక్తి కోసమే బౌట్లోకి దిగాలనుకున్నాడు. తన కోసం బౌట్లో అడుగు పెట్టొద్దని లకీహా పదే పదే చెప్పినా టైసన్ మాత్రం ఆమె కోసం లేటు వయసులోనూ పదునైన పంచి దెబ్బలు తిన్నాడు. అయితే తాను ఎంత సంపాదించినా లకీహాకు ఇచ్చేది తక్కువే అంటాడు టైసన్. ఎందుకంటే ఆమె ప్రేమ విలువ తనకు వచ్చే ప్రైజ్ మనీ కంటే ఎక్కువని నమ్ముతాడు. ఇమేజ్ డ్యామేజ్ అయినప్పుడు, బ్యాంక్ బ్యాలెన్స్ కరిగిపోయినప్పుడు, కేసులతో ఉక్కిరిబిక్కిరైనప్పుడు లకీహానే తన వెంట నడిచిందని టైసన్ ఎమోషనల్ అయిన సీన్స్ ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే అనుకునే కాలంలో టైసన్ ప్రేమ మాత్రం అందరినీ కట్టిపడేస్తోంది. వివాదాస్పద బాక్సర్ కథలో ఇంత ఎమోషనల్ టచ్ ఉందా అనుకునేలా చేస్తోంది. డబ్బు కంటే ప్రేమకు టైసన్ ఇస్తున్న విలువ కూడా రియల్ లవ్కు ఎగ్జాంపుల్గా నిలుస్తోంది. టైసన్, లకీహా ఇద్దరూ కూడా ఒకే ప్రపంచంగా బతుకుతున్నారని, వారి ప్రేమ సంథింగ్ స్పెషల్ అని క్రీడా ప్రపంచం కీర్తించేలా చేస్తోంది. ఇదే సమయంలో లకీహా ఎవరు, టైసన్ జీవితంలోకి ఆమె ఎలా వచ్చిందని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. 2004లో లకీహా తొలిసారి మైక్ టైసన్ని కలిసింది. బాక్సింగ్ మ్యాచ్ని చూసేందుకు వెళ్ళినప్పుడే టైసన్ పరిచయం అయ్యాడు. అప్పటికి లకీహా వయసు 18 సంవత్సరాలే. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ డేటింగ్లో మునిగి తేలారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. టైసన్, లకీహా దంపతులకు 2 పిల్లలున్నారు. లకీహా కంటే ముందు టైసన్ జీవితంలో మరో 2 మహిళలు కూడా ఉన్నారు. 1988లో రాబిన్ గివెన్స్ని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఏడాది విడాకులు ఇచ్చేశాడు. 1997లో మోనికా టర్నర్ను పెళ్లి చేసుకున్నాడు. 2003లో మోనికా టర్నర్తో బంధానికి బై చెప్పాడు. మొత్తానికి 58 ఏళ్ల వయసులో బౌట్లోకి దిగడం డేంజర్ అని తెలిసినా టైసన్ మాత్రం లకీహాపై ప్రేమను చాటుకున్నాడు. ఫ్యామిలీ బాండింగ్పై ప్రత్యేకమైన సంతకం చేశాడు. అభిమానుల గుండెల్ని పిండేశాడు.